హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదండి. మేము కూడా బాగున్నామండి. నేను దోశ వేసి చూపిద్దామని వీడియో చేశానండి. దోశకి కావాల్సిన సామాన్లు: గోధుమ పిండి, బియ్యం పిండి, రాగులు, జొన్నలు, అలాగే కొంచెం మినపప్పు. ఇవన్నీ కలిపి నైట్ నానేసి దాన్ని మిశ్రమంలా చేసి చేసుకోవాలి. అది అందరికీ తెలిసిందే. సో దీంతోని మనకి యూజింగ్ ఏంటంటే మన పిల్లలకి హెల్త్ పరంగా కొద్దిగా బాగుంటుందండి. అందుకే ఇప్పుడు యూత్ ఏంటంటే బయటికి వెళ్ళి తినే అవకాశాలు ఎక్కువ ఇస్తున్నామండి. మనకి చేసే ఓపిక లేక ఆ చేయడం వల్ల ఏంటంటే బయటికి వెళ్ళి ఆ ఫుడ్ తిని చాలా అనారోగ్యాలకి పాలవుతున్నారండి. అది మనం కొద్దిగా అవాయిడ్ చేయగలిగితే పిల్లలు మన ఇంట్లోనే సురక్షంగా తింటారండి. దీన్ని ఏ విధంగా అయినా సరే మనం చేసుకోవచ్చండి. ఉల్లిపాయలు వేసుకొని నెక్స్ట్ ఒక ఎగ్ కొట్టి ఎగ్ దోశ కూడా చేసుకోవచ్చండి. ఏదైనా సరే ఇది ఒక్కటి రెండు తింటే కడుపు నిండిపోతుందండి. అలా మనం కూడా ట్రై చేసి మన పిల్లలకి ఇద్దామండి. అలాగే నేను ఈ మధ్య వీడియోలు చేయడం కొద్దిగా లేట్ అవుతుందండి. దానివల్ల మీరు అందరూ కూడా నాకు చూడడానికి కలడానికి కూడా అవటం లేదు. నేను ఇల్లు చేంజ్ అయ్యానండి. ఇల్లు చేంజ్ అవ్వడం వల్ల నాకు కొద్ది వర్క్ ఎక్కువైపోయి చేయడానికి అవటం లేదండి. మళ్ళీ మీ ముందుకు రావడానికి నేను ట్రై చేస్తాను. అలాగే మీరు చూస్తున్న వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని యొక్క యూజింగ్ ఏంటంటే మనం దోశలు వేయడం వల్ల పిల్లలు ఏదో విధంగా ఇంట్లోనే తినే అవకాశం మనం ఇవ్వాలండి. వాళ్ళు బయటికి వెళ్తానన్నా కూడా నువ్వు తినకపోతే బాగోదు, లేకపోతే నీతో మాట్లాడను, ఏదో ఒకటి చేసి తిని పెట్టేలా చూస్తే వాళ్ళకి బయటికి వెళ్ళే అవకాశాలు కూడా ఉండవండి. ఇప్పుడు అన్ని కలిపి వస్తాయండి. బయట ఆయిలు, పిండ్లు అన్ని వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది మనకు ఎవ్వరికీ తెలియదు. దానివల్ల ఆరోగ్యం చాలా నీరసించిపోతుందండి. మనం పడ్డ బాధలు మన పిల్లలు పడకూడదండి. చేతనంత వరకు ఇంట్లో ట్రై చేద్దాం. లేని పక్షంలోని వాళ్ళకి మప్పే అవకాశం ఇద్దామే గాని బయట ఫుడ్‌కి అవాయిడ్ చేయడం వీలైనంత వరకు చాలా మంచిదని నా ఉద్దేశం. మీరు కూడా ఆలోచించండి. దీని గురించి కామెంట్ బాక్స్‌లో నాకు పెట్టండి. ఓకే. థాంక్స్ అండి.